గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దొంగ ఓట్లు, బోగస్ ఓట్లపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దొంగ ఓట్లు తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. వారికి పోటీగా అధికార వైసీపీ నేతలు దళితులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని తిరుపతి రూరల్ ఆర్టీఓ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. వారికి పోటీగా అధికార వైసీపీ నేతలు అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు దళితులకు ఓటు హక్కు కల్పించాలంటూ అక్కడకు చేరుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్టును నిరసిస్తూ చంద్రగిరి టీడీపీ నాయకుడు పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు అడ్డుకున్నారు. అవి తీయమని అంతే వాళ్ళు, అవి తీయద్దని మేము చెప్తున్నాం అంతే.